వెల్కమ్ టు మెగానన్ టీవీ బన్నీ టాపిక్. సరిహద్దుల్లో దశాబ్దాలుగా మన సైనికుల చేతిలో ఉన్న ఆ పాత ఆయుధాలకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది. వాటి స్థానంలో సరికొత్త విధ్వంసాన్ని సృష్టించేందుకు ఒక అజేయమైన శక్తి భారత సైన్యంలోకి అడుగు పెట్టడానికి సర్వం సిద్ధం చేసుకుంటుంది. షేర్ అని గర్వంగా పిలుచుకునే ఈ అత్యాధునిక అసాల్ట్ రైఫిల్ వెనుక అసలు ఎవరికి తెలియని ఆ రహస్య వ్యూహం ఏమిటి? విదేశాల నుంచి ఆయుధాలు కొనే రోజులు పోయి ఇప్పుడు ఏకంగా మన దేశంలోనే 100% స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆ అద్భుతమైన ఆయుధ విశేషాలేంటి? శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా చేసే ఆ రక్షణ విప్లవం అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారతీయ సైన్యాన్ని మరింత శక్తివంతంగా అలాగే భద్రతాపరంగా తిరుగులేని శక్తిగా మార్చిదిద్దే దిశగా మన రక్షణ రంగం మరొక చారిత్రాత్మకమైన ముందడుగు వేసింది. దశాబ్దాలుగా మన దేశ సరిహద్దులను ధైర్యంగా కాపాడుతున్న పాత ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో అత్యంత ఆధునికమైన AK-203 అసాల్ట్ రైఫిళ్లు మన సైన్యంలోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాయి. షేర్ అని గర్వంగా పిలుచుకునే ఈ సమర్థవంతమైన ఆయుధం సంపూర్ణంగా 100% స్వదేశీ భాగాలుగా అలాగే ముడిసరుకుతో భారతదేశంలోనే తయారు కావడం ప్రశంసనీయం. కాలం కలిసి రానప్పుడు కప్పలకి కూడా సర్పాలు ఎదురవుతున్నట్లుగా గతంలో రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడిన మన దేశం ఇప్పుడు స్వయం సమృద్ధి సాధిస్తోంది. సరిహద్దుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే మన సైనికులకు మరింత మెరుగైన ఆయుధ సంపత్తిని అందించాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చారిత్రాత్మక పరిణామం ఇప్పుడు దేశవ్యాప్తంగా రక్షణ రంగ నిపుణులలో సైతం అత్యంత ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్లోని అమేఠీ జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకున్న ఈ ఆత్మనిర్భర్ ఆయుధాల తయారీ కేంద్రం ఇప్పుడు దేశం గర్వించదగ్గ మైలురాయిగా మారుతోంది. అమేఠీలోని కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనగా IRR-PL నేతృత్వంలో ఈ ఆయుధాల ఉత్పత్తి ప్రక్రియ అత్యంత వేగవంతమైంది. గతంలో కేవలం కొన్ని విడిభాగాలను మాత్రమే స్థానికంగా అసెంబుల్ చేయడానికి పరిమితం కాకుండా ఇప్పుడు ప్రతి చిన్న భాగాన్ని తయారు చేస్తున్నారు. ప్రతి చిన్న విడిభాగాన్ని అలాగే ముడిసరుకును మన దేశంలోని పరిశ్రమల నుంచే సేకరించి నిర్మించడం ద్వారా భారత్ తన సమగ్ర రక్షణ సామర్థ్యాన్ని చాటింది. పుట్టలో చెదలు పుట్టి పుట్టనే పెరిగినట్లుగా మన దేశ రక్షణ తయారీ రంగం అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ఈ అత్యాధునిక రైఫిళ్లకు సంబంధించి తొలి దశ ఫైరింగ్ అలాగే బరస్ట్ పరీక్షలు అన్నీ అత్యంత విజయవంతంగా ముగిశాయి. ఈ పరీక్షల్లో ఈ ఆయుధాలు అత్యంత ప్రోత్సాహకరమైన ఫలితాలను సాధించడంతో సైనిక వర్గాలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సాంకేతికంగా పరీక్షిస్తే AK-203 అనేది ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ గ్యాస్ ఆపరేటర్ అసాల్ట్ రైఫిల్గా గుర్తింపు సంపాదించుకుంది. శత్రువుల గుండెల్లో నిద్రపోయేలా చేసే ఈ శక్తివంతమైన రైఫిల్లో ఎన్నో ప్రత్యేకమైన సాంకేతిక హంగులు నిక్షిప్తమై ఉన్నాయి. ఇది ఫైరింగ్ వేగంతో నిమిషానికి ఏకంగా 700 రౌండ్ల వరకు బుల్లెట్లను శత్రువులపై వర్షంలా కురిపించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. సుమారు 3.5 కిలోల బరువు మాత్రమే ఉండే ఈ తేలికపాటి ఆయుధం సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను సైతం ఛేదించగలదు. 700-800 మీటర్ల దూరంలోని శత్రువులను సైతం ఇది అత్యంత సమర్థవంతంగా మరియు ఖచ్చితత్వంతో ఛేదించడం దీని అతిపెద్ద ప్రత్యేకత. ఇందులో వాడే 7.62 x 39 mm కాలిబర్ బుల్లెట్లు శత్రువులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తక్కువ అలాగే మధ్యస్థ దూరాల పోరాటంలో ఈ ఆయుధం మన సైనికులకు తిరుగులేని ఆధిపత్యాన్ని అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. భారత సైన్యానికి మొత్తం 6 లక్షలకు పైగా ఈ AK-203 రైఫిళ్లను అందించడానికి IRR-PL సంస్థ రక్షణ శాఖతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దేశ రక్షణ అవసరాల దృష్ట్యా ఈ సంస్థ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని ఊహించని రీతిలో రికార్డు స్థాయిలో పెంచుకుంటూ పోతుంది. ప్రతి 100 సెకండ్లకు ఒక షేర్ రైఫిల్ను తయారు చేసే సాంకేతిక వేగాన్ని ఈ కర్మాగారం విజయవంతంగా అందుకుంది. దీని ద్వారా ఏడాదికి సుమారు 1.5 లక్షల రైఫిళ్లను ఉత్పత్తి చేస్తూ తన సత్తాను ప్రపంచానికి చాటుతోంది. నిర్దేశిత గడువు కంటే ముందే అంటే అనుకున్న దానికంటే ఏడాది ముందుగానే ఈ భారీ ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తి చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. ఏరు దాటాక బోడమల్లన్న అన్నట్లుగా ఆయుధాల కోసం దేశాలపై ఆధారపడే రోజులు పోయి మనమే స్వయంగా తయారు చేసుకునే స్థాయికి చేరాం. ఈ వేగంతో ఉత్పత్తి సాగితే 2030 చివరి నాటికే మొత్తం 6 లక్షలకు పైగా రైఫిళ్ల ఆర్డర్ను పూర్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
రక్షణ ఉత్పత్తుల రంగంలో సంపూర్ణ స్వయం సమృద్ధి సాధిస్తున్న ఈ షేర్ రైఫిల్ నవభారతదేశపు రక్షణ విప్లవానికి ఒక సముచిత ప్రతీకగా నిలుస్తోంది. మన సరిహద్దులను రక్షించే సైనికులకు ప్రపంచ స్థాయి ఆధునిక ఆయుధాలను అందించడం ద్వారా ప్రభుత్వ నిబద్ధత స్పష్టమవుతోంది. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని గుండెల్లో నింపుకొని మన దేశ రక్షణ రంగాన్ని ఆత్మనిర్భర భారత్ వైపు నడిపిస్తున్న అత్యంత ఘనమైన ఘట్టమిదే. ఎవరికో చెందాల్సిన కీర్తి మన స్వదేశీ పరిశ్రమల ద్వారా మన దేశ శాస్త్రవేత్తలకు దక్కడం నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. విదేశీ మాదక ద్రవ్యాలని ఆదా చేస్తూ మన దేశంలోని ఇంజనీర్ల ప్రతిభతో ఈ ఆయుధాలు తయారవుతూ ఉండడం విశేషం. ఈ విజయం భవిష్యత్తులో మరిన్ని అత్యాధునిక ఆయుధాలను మన దేశంలోనే తయారు చేయడానికి బలమైన పునాది వేస్తూ ఉండడంలో అతిశయోక్తి లేదు. రక్షణ రంగంలో భారత్ సాధిస్తున్న ఈ అడుగులు అంతర్జాతీయ స్థాయిలో మన దేశ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. ఇప్పుడు ఈ స్వదేశీ AK-203 రైఫిళ్ల తయారీ కేవలం ఒక ఆయుధ ఉత్పత్తి మాత్రమే కాకుండా దేశ పారిశ్రామిక రంగానికి కూడా పెద్దపీట వేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు సైతం పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. రైఫిళ్లకు అవసరమైన చిన్న చిన్న విడిభాగాలను సరఫరా చేయడానికి అనేక భారతీయ ప్రైవేట్ అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు వస్తున్నాయి. దీనివల్ల దేశంలోని తయారీ రంగం మరింత పటిష్టమై సాంకేతిక పరిజ్ఞానం కూడా స్థానిక యువతకు అందుబాటులోకి వస్తుంది. నాణ్యతా ప్రమాణాలతో ఎక్కడా రాజీ పడకుండా రష్యా సాంకేతిక సహకారంతో మన దేశంలోనే అత్యుత్తమ ఆయుధాలను తయారు చేయడం మన ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం. భవిష్యత్తులో కేవలం మన దేశ అవసరాలకే కాకుండా ఇతర మిత్రదేశాలకు సైతం ఈ స్వదేశీ రైఫిళ్లను ఎగుమతి చేసే ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈ పరిణామం మన దేశ రక్షణ రంగాన్ని గ్లోబల్ ఎగుమతిదారుగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. సైన్యానికి అవసరమైన ప్రతి ఆయుధాన్ని స్వదేశంలోనే తయారు చేసుకునేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంక్షకు ఈ ప్రాజెక్టు ఒక నిలువెత్తు రూపంగా నిలుస్తోంది. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని అణచివేయడంలో అలాగే క్షేత్రస్థాయిలో తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఈ రైఫిళ్లు మన భద్రతా బలగాలకు అదనపు బలాన్ని చేకూరుస్తాయి. రాత్రి వేళల్లో సైతం ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగల ప్రత్యేక ఆప్టికల్ పరికరాలను అమర్చుకునే సదుపాయం ఈ రైఫిళ్లలో ఉండడం మరో ప్రధాన లాభం. తక్కువ బరువు అలాగే సులభంగా నిర్వహించగలిగే గుణం ఉండడం వల్ల సైనికులు దీర్ఘకాలం పాటు అలసట లేకుండా వీటిని ఉపయోగించుకోవచ్చు. శత్రువుల నుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మన జవాన్లకు ఈ ఆయుధాలు కొండంత బలంగా నిలువబోతున్నాయి. దేశ రక్షణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడే మన సైనిక వీరులకు ఈ అత్యాధునిక ఆయుధాలు అంకితం చేయబడుతున్నాయి. ఈ చారిత్రాత్మక ముందడుగుతో భారతీయ సైన్యం రాబోయే కాలంలో మరింత తిరుగులేని శక్తిగా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది. భారతీయ సైన్యాన్ని మరింత అజేయంగా తీర్చిదిద్దే ఈ చారిత్రక రక్షణ విప్లవం దేశ భవిష్యత్తును పూర్తిగా మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. విదేశీ ఆయుధాలపై ఆధారపడే దుస్థితి నుంచి విముక్తి పొంది నేడు మన గడ్డపైనే స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక రైఫిళ్లను తయారు చేసుకుంటున్న ఈ అద్భుతమైన ప్రయాణం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేస్తుంది. సరిహద్దుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి దేశాన్ని కాపాడే మన జవాన్లకు ఈ షేర్ రైఫిళ్లు కొండంత బలాన్ని చేకూరుస్తూ శత్రువుల పాలిట సింహ స్వప్నంగా నిలవనున్నాయి. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఆత్మనిర్భర భారత్ సాధిస్తున్న ఈ అపూర్వ విజయాలు రాబోయే కాలంలో ప్రపంచ వేదికపై మన దేశ రక్షణ సామర్థ్యాన్ని తిరుగులేని స్థాయికి తీసుకెళ్తాయి. మొత్తానికి దేశ సార్వభౌమత్వాన్ని మరింత బలంగా కాపాడుతూ రక్షణ రంగంలో భారత్ సాధించిన ఈ రికార్డు స్థాయి ప్రస్థానం చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.